ఏంటంటే నీది ఎస్సీ హిందూ క్యాస్ట్, నీ క్యాస్ట్ అది, నువ్వు హిందూ మాల కాబట్టి నువ్వు క్రైస్తవంలోనికి వచ్చావు, నువ్వు క్రైస్తవాన్ని నమ్ముతున్నావు. ఇప్పుడు నీకు ఇప్పుడు సుప్రీంకోర్టు ఏమంటుందంటే నీకు ఇప్పుడు ఆ ఎస్సీ హోదా అనేది వర్తించదు, ఎస్సీ హోదా లేదు, కోల్పోతావు. ఇక గవర్నమెంట్ నుంచి వచ్చి నీ పథకాలు కానీ మీ పిల్లలకి ఎస్సీ మీద వచ్చే ఉద్యోగాలు కానీ అన్ని కోల్పోతావు అని తీసేయమని చెప్పి సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఇప్పుడు నువ్వు దానికి సేమ్ స్పందిస్తున్నావు. మరి సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. దేవుళ్ళు మారమన్నా బాయ్, నీ దేవుడు నువ్వు మొక్క, నా దేవుడు ఈ కులాలని ఇవన్నీ ఎవడు పెట్టాడు? ఎవరైనా పెట్టారా? ఇప్పుడు ఎందుకు మరి ఆడ తెల్లల దేశాల్లో పోయి ఎందుకుంటున్నారు వీళ్ళు? అమెరికా పోయి ఎందుకుంటున్నారా బాయ్? వాడు మాలాడేగా, మాలాడు కడ పోయి ఎందుకు బతుకుతున్నారు? ఇస్రాయల్ దేశం ఉంది, వాడు మాలాడేగా, ఆడ పోయి ఎందుకు బతుకుతున్నారు? ఇండియాలో బతకొచ్చుగా. ఆస్ట్రేలియా ఉంది, ఆస్ట్రేలియా తెల్లదోరలు ఎవరు? ఇవన్నీ వేరే వాళ్ళు ఎవరన్నా అగ్ర కులాలకు సంబంధించిన వాళ్ళు గానీ ఎవరైనా వచ్చి నేను కొట్టారనుకో, లేదా నీ మీద గొడవ పడ్డారనుకో, నువ్వు పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కింద నువ్వు కేసు ఫైల్ చేసానుకో, అది వాళ్ళు తీసుకోరు. అదే సుప్రీంకోర్టు తెల్లడు పోయింది వదిలిపెట్టి. తెల్లడు ఎందుకు వేయలేడు? 200 సంవత్సరాలు రాజ్యాంగం వేయలేడు మన భారతదేశాన్ని. నువ్వు మంచివాడైతే ఎందుకు వెళ్ళకూడదు? వాడు ఎందుకు వచ్చాడు? అట్లా కదా, తెల్లడు ఎందుకు వెళ్ళాడు? నీ చేత కాకపోతే వాడు ఇవాళ ఎందుకు వెళ్ళాడు? నువ్వు నేర్చుకున్నావు కాబట్టి, ఆయన రాజ్యాంగం రాశాడు కాబట్టి నెక్కెళ్ళాడు. అండ్ ఇంకోటి, ఈ ఎస్సీ హోదా ఎవరికి వచ్చిందంటే హిందువులకి, సిక్కులకి, బౌద్ధులకి మాత్రం వచ్చింది, క్రైస్తవులకి, ముస్లింస్లకి రాదు, చల్లదు అని చెబుతున్నారు సుప్రీంకోర్టు. సరిపోద్దండి వీళ్ళు రాసుకొచ్చాడు రాజ్యాంగం. వీళ్ళ సరిగా ఈ రోడ్లు సరిగ్గా చేయమను. ముందు ఆ జనానికి జబ్బులు వస్తాయి, జబ్బులు చూడమను. ఇక్కడ కూర్చొని చెట్ల కింద కూర్చొని ఆ ఏసీ రూమ్ లో కూర్చొని చెప్పడం కాదా బా? పొలాల్లో 1 గంట పని చేయమను, తెలిసిద్ది. పొలాల్లో పని చేయమన్నావా? కులాలు ఒకటే, మతాలు ఒకటే, ఎప్పుడో కాదు. అది కరెక్ట్ కాదంట సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు. ఎట్ట కరెక్ట్ అయితే ఆయాల తెల్లడు మరి 200 సంవత్సరాలు ఎందుకు వెళ్ళాడు? కోర్టు అసలు దేవుళ్ళు మారమను, మారిపోతారు. ఎస్సీ లేదు, గీసీ లేదు. నీకు ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ రక్షణ కలిగించే హక్కు అనేది నీకు చల్లదు, ఇంకా ఎస్సీ రిజర్వేషన్ అనేది నీకు రాదు అని హైకోర్టు తీర్పునిచ్చింది. అదేందా? అండ్ ఇంకో అదే మరి వీళ్ళు పోయి వాళ్ళు దాడి చేశారు కదా, పని చెప్తే ఎందుకు చేర్చుకుంటున్నారు? వాళ్ళు వాళ్ళే చేసుకోవచ్చుగా, అంతేగా మరి వాళ్ళే వండుకోవచ్చుగా, వాళ్ళే పంటలు పండించుకోవచ్చుగా. ఇప్పుడు నువ్వు పండించిన పంట ఎందుకు తినాలా? ఇప్పుడు ఏమంటున్నారంటే నువ్వు ఒకవేళ క్రిస్టియానిటీలోకి మారితే, ఇప్పుడు క్రిస్టియన్లోకి మారితే ఒకవేళ నువ్వు ఓకే మారు, ఒకవేళ నువ్వు ఎస్సీ నా మాట ఏంది మాత్రన్నా నచ్చింది నువ్వు దేవుళ్ళు మొక్కుతున్నావు, నాకు నచ్చింది నా దేవుడు నేను మొక్కుంటున్నాను. అసలు ఇవన్నీ ఉడిపెట్టమన్నాడు. అవును నిజమే. ఎక్కడేముందా? హిందూ దేశం అంది, హిందూ దేశం ఇతర దేశాలు ఏమండి? ఎమ్మెల్యే సీట్లు ఎందుకు ఇస్తున్నాడు? అది రాజ్యాంగంలో కేసు తీసేసి గొలగొల చేసి మా చెప్పి అదేగా చెప్పట్లా పెదనాన్న. ఇదంతా ఏంటంటే హిందువులందరూ కలిసి క్రైస్తవంలోకి వస్తున్నారు, అలా జరగకూడదు అని చెప్పి ఆ దేవుడు న్యాయం చేస్తున్నారు కాబట్టి దేవుడు కాడికి అంతే మరి. పడేసుకోమని వాళ్ళనే ఈ రోజు క్రైస్తవ్యాన్ని వద్దు అంటున్నారు కదా ఇండియా. ఈ రోజు షట్టు బట్టన్ దగ్గర నుంచి పైన ఎగిరే విమానం వరకు క్రైస్తవులు కనిపెట్టిన వస్తువులే వాడుకుంటున్నారు. అసలు రాజ్యాంగం రాసింది ఈ భారతదేశంలో అంబేద్కర్ రాస్తే నువ్వు రాజ్యం వెళ్తున్నావు. అసలు మాలా మాది కూడా అన్నప్పుడు మాలా మాది కూడా అంటున్నావు. అలా
వాడు పండించిన పంట తినాలా, నువ్వే పండించుకొని తినరాదు. అట్లా కాదు. అసలు నీకు నచ్చింది దేవుడు నువ్వు కాడపోతా, నాకు నచ్చింది దేవుడు నాకు ఆడపోతా. నిన్నేమో రమ్మన్నారు వాళ్ళు, దేశం పేరు మీరు రమ్మన్నారా? అసలు దేవుళ్ళ గురించి ఎందుకు వాళ్ళకి? వాళ్ళు పరిపాలన చేసుకోవాలా, దేవుళ్ళ గురించి కావాలా? అదేగా